శ్రీ గురుభ్యో నమః. ఆర్యన్ భక్తి టీవీకి స్వాగతం. సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న పరబ్రహ్మ స్వరూపమే శ్రీ లలితా పరాభట్టారిక. నిరాకారంగా సాకారంగా సృష్టి లోపల సృష్టికి ఆవల వెలుగొందుతున్న శుద్ధ చైతన్య స్వరూపమే శ్రీ లలితా పరాభట్టారిక. అన్ని స్వరూపాలు లలితాదేవి స్వరూపాలే. అందరిలోనూ వెలుగొందే పరంజ్యోతియే శ్రీ లలితా పరాభట్టారిక. లలితాదేవి యొక్క స్వరూప స్వభావాలను, మహిమలను, లలితాదేవి వైభవాన్ని శ్రీ లలితా సహస్రనామం మనకి తెలుపుతుంది. శ్రీ విద్యలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అగ్రగణ్యమైంది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయటం అంటే శ్రీ విద్యా సాధన చేసినట్లే. శ్రీ విద్యలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అగ్రగణ్యమైంది. ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉన్నట్లయితే శ్రీ విద్యను సాధన చేసిన ఫలితం దక్కుతుంది. శ్రీ లలితా సహస్రనామ పారాయణం వల్ల సకల శుభాలు, ఐశ్వర్యం, విద్య, రక్షణ ప్రాప్తిస్తాయి. పరములోనూ ముక్తి లభిస్తుంది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహిమ అనంతం కాబట్టి ఈ స్తోత్రాన్ని రహస్యనామ స్తోత్రం అని పిలుస్తూ ఉంటాం. లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రతి నామం కూడా ఒక దివ్య మంత్రమే. ప్రతి నామము ఒక్కొక్క సమస్యను తీర్చి ముక్తిని అనుగ్రహించేదే. లలితా సహస్రనామంలోని ఒక నామాన్ని తీసుకొని బీజాక్షర సంపుటీకరణ చేసి జపించినా గాని ఇహంలో సౌఖ్యం లభిస్తుంది, పరంలో ముక్తి లభిస్తుంది. మన అన్ని కోరికలు తీరుతాయి, అన్ని సమస్యలు కూడా నశిస్తాయి. వివిధ రకాల బాధలు తొలగిపోవటానికి, సంకల్పించిన అన్ని కోరికలు నెరవేరటానికి లలితా సహస్రనామ స్తోత్రంలో కొన్ని నామాలు చెప్పబడ్డాయి. ఆరోగ్య సమస్యలు తొలగటానికి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి, వివాహం, ఉద్యోగం కోసం కొన్ని ప్రత్యేకమైన నామాలు కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నాయి. వాటిని మనం గ్రహించి ఆ నామానికి బీజాక్షర సంపుటీకరణ చేసి ప్రతిరోజు జపిస్తూ ఉంటే మంచి ఫలితం లభిస్తుంది. సమస్యలు కూడా తీరిపోతాయి, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఏ సమస్యకు ఏ నామాన్ని గ్రహించి సాధన చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రతి నామము ఒక్కొక్క సమస్యను నశింపజేస్తుంది, ఒక్కొక్క రకమైన కోరికను కూడా నెరవేర్చుతుంది. ఇటువంటి రెండు నామాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న 180వ శ్లోకం ఒకసారి గమనించండి. యోని ముద్ర త్రికండేసి త్రిగుణాంబ త్రికోణగా అనగా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన నామం మనకి అనుగ్రహించబడింది. ఈ నామానికి బీజాక్షర సంపుటీకరణ చేసి మనం ప్రతిరోజు జపిస్తూ ఉంటే మన సమస్యలు తీరిపోతాయి, అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. ఆ నామమే వాంఛితార్థ ప్రదాయిని. ఈ నామాన్ని మనం వాంఛితాలంటే కోరికలు తీరటానికి మనం ఈ మంత్రాన్ని జపించాలి. వాంఛితార్థ ప్రదాయిని అనే నామానికి అర్థం ఏంటంటే మన వాంఛితాలు లేదా మన కోరికలు తీర్చే తల్లి అని అర్థం. ఈ ఒక్క నామాన్ని ఇప్పుడు చెప్పబోయే విధంగా బీజాక్షర సంపుటీకరణ చేసి ప్రతిరోజు జపిస్తూ ఉంటే మనం సంకల్పించిన కోరికలు, మన మనసులో ఉన్న అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. బీజాక్షరీకరణ సంపుటీకరణ చేసిన తర్వాత నామం ఈ విధంగా ఉంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం వాంఛితార్థ ప్రదాయిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వాంఛితార్థ ప్రదాయిన్యై నమః. ఈ విధంగా ఈ నామాన్ని మంత్రంగా భావించి ప్రతిరోజు జపించాలి. ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కానీ, 500 సార్లు కానీ, లేదా 1008 సార్లు కానీ జపం చేస్తూ ఉంటే వివాహం కోరేవారికి వివాహం లభిస్తుంది, ఉద్యోగం కోరేవారికి ఉద్యోగం ప్రాప్తిస్తుంది, గృహం కావాలనుకునే వారికి గృహం అనుగ్రహించబడుతుంది. ఇలా మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. అయితే శ్రద్ధాభక్తులతో, పూర్తి విశ్వాసంతో ఈ నామాన్ని మనం ప్రతిరోజు జపించాలి. ఈ నామానికి పెద్దగా అంగన్యాస కరన్యాసాలు కానీ ఉపదేశం కానీ అక్కర్లేదు. ఈ విధంగా మనం లలితా సహస్రనామం చేసిన తర్వాత దీన్ని కనుక మనం ప్రతిరోజు జపిస్తూ ఉంటే మనం సంకల్పించిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి.
ఓం ఐం హ్రీం శ్రీం వాంఛితార్థ ప్రదాయిన్యే నమః అనే మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో పూర్తి విశ్వాసంతో మనసులో కోరిక అమ్మవారికి చెప్పుకుంటూ ప్రతిరోజు జపించాలి. అలాగే తీవ్ర ఆరోగ్య సమస్యలు, మొండి రోగాల నుండి విముక్తి కోసం మరొక నామం కూడా మనకి లలితా సహస్రనామంలో చెప్పబడింది. 112వ శ్లోకం ఒకసారి గమనించండి. విమర్శ రూపిణి విద్య వేదాది జగత్ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. ఈ శ్లోకంలో సర్వవ్యాధి ప్రశమని అనే నామాన్ని బీజాక్షర సంపుటీకరణ చేసి మంత్రంగా భావించి జపిస్తే ఆరోగ్యం బాగుంటుంది. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, దీర్ఘకాల అనారోగ్యంతో ఇబ్బంది పడేవారు ఓం ఐం హ్రీం శ్రీం సర్వవ్యాధి ప్రశమన్యై నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కానీ, 508 సార్లు కానీ, లేకపోతే 1008 సార్లు కానీ పూర్తి విశ్వాసంతో జపిస్తూ ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది, అనారోగ్యం దూరం అవుతుంది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం అనంతరం ఈ మంత్రాన్ని మనం పూర్తి విశ్వాసంతో శ్రద్ధాభక్తులతో జపించాలి. ఈ విధమైన మంత్ర సాధనకు నియమాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానం చాలామంది కలుగుతుంది. అంటే ఎటువంటి నియమాలు చేయాలి, ఏమైనా ఉపదేశం తీసుకోవాలా అని. ఇట్లా లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పబడిన నామాన్ని మంత్రంగా మనం బీజాక్షర సంపుటీకరణ చేసి జపించే వాళ్ళకి ఉపదేశం అయితే అక్కర్లేదు. అదేవిధంగా కొన్ని స్వల్ప నియమాలు మనం పాటించాల్సి ఉంటుంది. ప్రతిరోజు యథాశక్తి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. శుక్రవారం రోజు మాత్రం పాయసాన్నాన్ని కానీ పులిహోరను కానీ సమర్పిస్తే విశేష ప్రయోజనం కలుగుతుంది. అలాగే శుక్రవారం రోజు మాంసాహారాన్ని మనం తీసుకోకూడదు. ఒక పూట ఉపవాసం శుక్రవారం ఉంటే చాలా మంచి జరుగుతుంది. ముందుగా మంత్రజపం చేసే ముందుగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని తప్పులు పోకుండా పారాయణం చేసి, అంటే తప్పులు దొరలకుండా భక్తి శ్రద్ధలతో పారాయణం చేసి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం అనంతరం తూర్పుముఖంగా కూర్చొని చేయాలి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ అనంతరం ఇప్పుడు ఈ చెప్పబడిన మంత్రాలని 108 సార్లు కానీ, 508 సార్లు, లేకపోతే 1008 సార్లు కానీ ఖచ్చితంగా చేయాలి. ఈ మంత్రం చేసేటప్పుడు కానీ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసేటప్పుడు కానీ కింద క్లాత్ కానీ, చాప కానీ, పీట కానీ వేసుకొని తూర్పుముఖంగా కూర్చొని మనం జపించాలి. అదేవిధంగా శ్రీ లలితా పరా భట్టారిక ఫోటోకి ఎదురుగా దీపారాధన చేసి యథాశక్తి నైవేద్యాన్ని మనం సమర్పించాలి. దీపారాధన నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ చేయొచ్చు, లేకపోతే 2 కలిపి కూడా దీపారాధన సమర్పించవచ్చు. దీని ముఖ్యంగా శుక్రవారం రోజు అమ్మవారికి పాయసాన్నాన్ని కానీ, పులిహోరను కానీ నివేదించాలి. ఈ మంత్ర జపానికి ముఖ్యంగా కావాల్సింది పూర్తి విశ్వాసం, అమ్మవారు చరణాల పట్ల పూర్తి నమ్మకం. పూర్తి నమ్మకంతో మనం గనక దీన్ని జపం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి, అన్ని సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం 2 మంత్రాలు చెప్పబడింది. ఆ మంత్రాలు ఏంటంటే, అన్ని కోరికలు నెరవేరటానికి, మనసులో అనుకున్న కోరికలు నెరవేరటానికి ఓం ఐం హ్రీం శ్రీం వాంఛితార్థ ప్రదాయిన్యై నమః అనే మంత్రాన్ని, అనారోగ్యం నుండి, ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలగటానికి ఓం ఐం హ్రీం శ్రీం సర్వవ్యాధి ప్రశమన్యై నమః అనే మంత్రాన్ని నియమనిష్టలతో శ్రద్ధాభక్తులతో జపించాలి. తప్పక మేలు జరుగుతుంది. మరికొన్ని లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న నామ మంత్రాలని మరికొన్ని రాబోయే వీడియోల్లో వివరించడం జరుగుతుంది. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యై నమః, పరదేవతాయై నమో నమః, శ్రీ దత్త శరణం మమ, శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు. స్వస్తి.